ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుడి కాపుదల కృప రాత్రికాలం అంతా మన మీద అనుగ్రహించబడి ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆయనకు మొరపెట్టడానికి, ఆయన ప్రార్థన చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. ఆమెన్. ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించెదను. మరి ఈ వాగ్దానము అబ్రహాం గారి పట్ల దేవుడు నెరవేర్చారు. దేవుడు వాగ్దానం చేసిన 25 సంవత్సరముల తర్వాత మరి దేవుడు అబ్రహామునకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానాన్ని నెరవేర్చారు. ఆయన ఓపికతో మరి ఎదురు చూశారు. దేవుడు అద్భుతమైన కార్యాన్ని అబ్రహాం పట్ల దేవుడు జరిగించారు. ఇసుక రేణువులంతా నీ సంతానాన్ని నేను అలా వృద్ధిలోనికి తీసుకొస్తాను, విస్తరింపచేస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఒక కుమారుడు కూడా లేని సమయంలో, ఒక కుమార్తె కూడా లేని సమయంలో దేవుడు వాగ్దానం దయచేశారు. మరి అబ్రహాము నమ్మకంగా ఉన్న ఎప్పుడు మరి సారాను అబ్రహామును దేవుడు మరి జ్ఞాపకం చేసుకుని వాగ్దానాన్ని నెరవేర్చి వారి సంతానాన్ని అభివృద్ధిపరిచారు, అత్యధికంగా అభివృద్ధిపరిచారు. దేవుడికి మహిమ కలుగును గాక. నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని దేవుడు వాగ్దానము అబ్రహాముకు చేశారు, అట్లాగే నెరవేర్చారు. ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నారు. నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను అని. మొదట నీ స్థితి కొద్దిగా ఉండిన నువ్వు తదకు మహాభివృద్ధి పొందుతావు. నువ్వు ఏ పని చేస్తున్నా, చిన్న చిన్న వ్యాపారం చేస్తున్నా, లేదా నీవు చిన్న ఉద్యోగం చేస్తున్నా, చేతి పనులు చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, ఏ పని అయినా కానీ నిన్ను అత్యధికంగా దేవుడు అభివృద్ధి పొందించాలని ఆశపడుతున్నారు. చదువుతున్న చదువులో తోడుగా ఉండాలని ఆశపడుతున్నారు. నీ ప్రతి విషయంలో కూడా దేవుడు నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించాలని ఆశపడుతున్నారు. మైన స్థానంలో దేవుడు నిన్ను ఉంచాలని కూడా ఆశపడుతున్నారు. దేవుడి వాగ్దానం మీద మనందరం కూడా నమ్మకం ఉంచుదాము. దేవుడు ఈ వాగ్దానాన్ని మనందరి వినికిట్లో కూడా ఫలింపులకు తీసుకొచ్చిన గాక. మనందరం కూడా దేవుని సన్నిధిలో, దేవుని కృపలో వర్ధిల్లుతూ మనం అందరం కూడా అత్యధికంగా అభివృద్ధి పొందుదాము. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాన్ని బట్టి, మీ కృపను బట్టి ఉదయ కాలమైనా మీరు మాతో మాట్లాడారు. వాగ్దాన రీతిగానైనా మమ్మల్ని బలపరిచిందేవా మీకు స్తోత్రాలు. నేను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానని మీరు మాట్లాడుతుందేవా మీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధినినైనా, విస్తారమైన అభివృద్ధినినైనా మీరు ఏర్పరచండి. మీ కృపను అనుగ్రహించండి. వారికి కావలసిన విస్తారమైన కృపనునైనా మీరు విస్తరింపచేయండి అయ్యా. ఈ సమయంలో బలహీనంగా ఉన్న మీ ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని బలపరిచి ఆరోగ్యాలు దయచేయండి. చదువుతున్న వరకు మీరు తోడుగా ఉండండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి. వివాహం కాని బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వివాహాలు అయ్యినైనా సమాధానం లేకుండా ఉన్న కుటుంబాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని సమాధానం పరచండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని గర్భఫలం అనుగ్రహించండి అయ్యా. గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంతవరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి. చక్కని ఫలాన్నినైనా దేవ మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలయ్యా. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బలంతలను జ్ఞాపకం చేసుకోండి. కాపుదల కృప అనుగ్రహించండి తండ్రి, మీకు స్తోత్రాలు. వ్యవసాయాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వ్యవసాయాల ఫలింపులకు రావడానికి మీరు సహాయం చేయండి. ఉద్యోగస్తులను చేతి పని వారిని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మా చుట్టుపక్కల ప్రాంతాలని జ్ఞాపకం చేసుకుని తండ్రి అభివృద్ధిలోనికి వచ్చినట్లు మీరే సహాయం చేయండి తండ్రి, మీకు వందనాలు. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని మీరే జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ దయా కిరీటం ధరింపచేసి ఉండండి తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం ప్రార్థన లేఖిస్తున్న ప్రతి బిడ్డలను నేను మీరే జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చి మంచి ఆరోగ్యాలు దయచేసి సమాధానాన్ని అనుగ్రహించి మేలులతో ప్రతి ఒక్కరిని కూడా నేను మీరే తృప్తిపరుస్తారని, మరి ముఖ్యంగా మేమందరం మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. మా నోటి మాటలు హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీరే కృప చూపుతారని, సులువుగా చిక్కులు పెట్టి ఈ పాపంలోనైనా మేము పడిపోకుండా మీ యందు స్థిరంగా నిలిచినట్లు మీరే సహాయం చేస్తారని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. నూతన సభల నిమిత్తం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఫిబ్రవరి 18, 19, 20 పలంకూరు గ్రామంలో జరుగుతున్న కల్వరి క్రీస్తు దైవ ప్రత్యక్షత సువార్త మహోత్సవంలో గురించి మీరందరూ అనునిత్యం ప్రేయర్ చేయండి.
వీలైతే మీరందరూ కూడా ఈ సభల్లో పాలు పంచుకుని దైవ దీవెనలు, సభ ఆశీర్వాదములు మీరందరూ కూడా పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆమెన్.